తీసుకుని వస్తాను. యెహెజ్కేలు గ్రంథం. ఇందులో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 34 అధ్యాయం మొన్న 33 చదివాం కదా. 34వ అధ్యాయము ఒక మాట చదువుతాను. 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. ఇశ్రాయేలీల కాపరులు గొర్రెలను మేపవలను కదా. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేశారు, కృపనిచ్చారు, వందనాలు. 3వ నెల మొదటి వారం మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. నీ వాక్యం దగ్గరికి వచ్చాం, తేటగా మీరు మాతో మాట్లాడి మీరు కావలసినటువంటి ఆశీర్వాదకరమైన నీ వర్తమానాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 34వ అధ్యాయంలో కాపరి. 34వ అధ్యాయంలో కాపరి. 2 రకాల కాపరులు ఉన్నారు ఇందులో. మొదటి రకం కాపరులు ఎటువంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలు కాపరులు. వీరు ఎటువంటి వారు? 34వ అధ్యాయం 2వ వచనంలో కడుపు నింపుకుంటారు. ఏం చేస్తారు? కడుపు నింపుకుంటారు. 3వ వచనంలో మేపరు, బలపరచరు, స్వస్థపరచరు, కట్టుకట్టరు, తోలుకురారు, వెదకరు, ఏలుదురు. గమనించారా? మరలా చెప్పనా? 3వ వచనం నుంచి మేపరు, బలపరచరు. ఈ పదాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. మేపరు, బలపరచరు, స్వస్థపరచరు, కట్టుకట్టరు, తోలుకురారు, వెదకరు, ఏలుదురు. చేయాల్సిన పని ఏంటి? మేపాలి, బలపరచాలి, స్వస్థపరచాలి, కట్టుకట్టాలి, తోలుకు రావాలి, వెదకాలి. కానీ వీరు ఇవన్నీ మానేసి ఏలుతున్నారు. కాబట్టి వారికి ఏమని చెప్పాడు? శ్రమ అన్నాడు కదా. 2వ వచనం ఆఖరణ ఏమన్నాడు? తమ కడుపు నింపుకొని కాపరులకు శ్రమ. కాబట్టి వినండి, కాపరి అంటే చిన్న విషయం ఏం కాదు. చాలామంది అనుకుంటారు కాపర్ అంటే సింపుల్గా తీసి పక్కన పెడతారు. కాపర్ అంటే చిన్న విషయం కాదు. కాపర్కి ఎన్ని డ్యూటీస్ ఉన్నాయో చూడండి. 1, మేపాలి, బలపరచాలి, స్వస్థపరచాలి, కట్టుకట్టాలి, తోలుకు రావాలి, వెతకాలి. అప్పుడు వారికి ఆశీర్వాదం. అయితే దేవుడు అన్నాడు, నేను కాపరిగా ఏం చేస్తానో తెలుసా అన్నాడు. దేవుడు తాను కాపరిగా ఏం చేస్తున్నాడంటే చూడండి, 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. అంటే నేనే కాపరిగా ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు. మనుషులు కాపరిగా ఉంటే పరిస్థితి ఏంటి, నేను కాపరిగా ఉంటే పరిస్థితి ఏంటి అని చెప్తూ తాను కాపరిగా ఉంటే ఏం చేస్తానో చెప్తున్నాడు. 12వ వచనం. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెతుకుతాను. విన్నారా? ఆయన ఏం చేస్తాడట? వెతుకుతాడంట. అంత మాత్రమే కాదు, చీకటి గల మబ్బు దినం నుండి అక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడక్కడ నుండి వాటిని తప్పించి తోడుకు వచ్చి సమకూర్చి మేపేదాను. 13వ వచనంలో చూడండి. 13వ వచనంలో ఏముంది? తోడుకుని వచ్చి తప్పించి తోడుకుని వచ్చి సమకూర్చి మేపేదాను. మేపుతానన్నాడా? మరి ఆ కాపర్లు ఏం చేశారు? వాళ్ళు మేపారా? మేపలా. తప్పించారా? తప్పించలా. చెప్పాడు, నేను తప్పిస్తాను, తోడుకొస్తాను, సమకూరుస్తాను, మేపుతాను అన్నాడు. 14వ వచనంలో మంచి దొడ్లో పడుకోబెడతాను అన్నాడు. ఎక్కడ పడుకోబెడతానన్నాడు? చదువుకోండి. 14వ వచనం చూడండి. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. 15వ వచనంలో మేపి పరుండబెట్టేదను కదా. 15వ వచనం ఏమన్నాడు? మేపి పరుండబెట్టేదను. 16వ వచనం వెదుకుదును, తోలుకు వచ్చేదను,
కట్టుదును, బలపరుచుదును అన్నాడా? ఇది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే 23వ కీర్తనలో చెప్పాడు, యెహోవా నా కాపరి. ఎందుకు? ఆయన ఏం చేస్తాడు? నన్ను మేపుతాడు, పడుకోబెడతాడు, వెతుకుతాడు, తోలుకొస్తాడు, కడతాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఈ 23వ వచనానికి రండి, దావీదును కాపరిగా చూపిస్తున్నాడు. చూడండి, వాటిని మేపుటకై 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించాను. నా సేవకుడైన దావీదును నేను వారి మీద కాపరిగా నియమిస్తాను. అతడు ఏం చేస్తాడు? అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. తర్వాత యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును, నా సేవకుడైన దావీదు వారి మీద అధిపతిగా ఉండును. కాబట్టి నేను కాపరిగా ఉంటాను, నేను నా సేవకుడైన దావీదును కాపరిగా ఇస్తాను. ఇది 34వ అధ్యాయం యొక్క ఉద్దేశం. అంటే వినాలి ఇప్పుడు, ఎందుకు ఈ 34 అధ్యాయంలో ఎలా వ్రాయబడింది అంటే, ఇశ్రాయేలీలు చెదిరిపోయి ఉన్నారు. అంటే ఇశ్రాయేలీలు ఏమయ్యారు? చెదిరిపోయారు. ఎక్కడికి చెదిరిపోయారంటే మబ్బుల్లోకి చెదిరిపోయారంట, చీకట్లోకి చెదిరిపోయారంట. ఎక్కడికి? చీకట్లోకి, మబ్బుల్లోకి. మనం కూడా అప్పుడప్పుడు చీకట్లోకి, మబ్బుల్లోకి చెదిరిపోతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? చదవండి, ఏమని వ్రాయబడింది? 12వ వచనం. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి, అది ఎక్కడెక్కడికి చెదిరిపోయినాయో చెదిరిపోయిన వాటి దగ్గర నుంచి నేను తప్పిస్తాను. నిజమేనండి, మనమందరం కూడా చెదిరిపోయిన వాళ్ళమే, మబ్బుల్లోకి, చీకట్లోకి చెదిరిపోయిన వాళ్ళమే. కానీ మన ప్రభు ఏం చేశాడు? ఆ మబ్బు నుంచి, ఆ చీకటి నుంచి మనల్ని తప్పించాడు. యేసు ప్రభు వారు చెప్పారు, లోకాసు వార్తలో తీయాల్సిన అవసరం లేదు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒకటి తప్పిపోయింది. 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినప్పుడు 99ని వదిలి ఆ ఒక్కదాని కోసం వెదకడా అన్నాడు. కాబట్టి నేను అన్నాడు, మన ప్రభువు మనల్ని వెదికాడు. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగ పిలచితివి. వెదకి నన్ను ఇలా చేరితివి, వెంబడింపగ పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి, నీదు సుతునిగా చేసితివి. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి స్తుతింతునో కదా. వెతికి నన్ను చేరావు, నన్ను వెంబడించడానికి పిలిచావు, నా రోత బతుకును మార్చావు కదా, చీకటి బతుకుని, మబ్బు బతుకుని మార్చావు తండ్రి. ఎక్కడ నేను చిక్కుకుపోయానో అక్కడి నుంచి తప్పించావు కదా. నేను ఒక దాంట్లో చిక్కుకుపోయాను, మీరు ఒక దాంట్లో చిక్కుకుపోయారు, మనమందరం చిక్కుకుపోయిన వాళ్ళమే. చిక్కుకుపోయిన మనల్ని ఆయన ఏం చేశాడు? తప్పించాడు కదా. ఆ తప్పిపోయిన గొర్రె చిక్కుపోయింది, ఎక్కడో చోట చిక్కుపోయింది. అది కావాలని ఏం చిక్కుకుపోలేదు, తప్పిపోవడం ద్వారా చిక్కుకుపోయింది. అలాగే మనం కూడా చాలాసార్లు చిక్కుకుపోయి తప్పిపోయి ఉండగా మన ప్రభు కాపరిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తానన్నాడు అంటే తప్పిస్తానన్నాడు, తోడుకుని వస్తానన్నాడు. తోడుకుని వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే భుజాల మీద ఎక్కించుకుని వస్తాడంట కదా. తోడుకొచ్చినప్పుడు ఏం చేశాడు? భుజాల మీద ఎక్కించుకుని వచ్చాడు, తోడుకుని వచ్చాడు, సమకూర్చాడు, మేపాడు, మంచి దొడ్డులో పడుకోబెట్టాడు. అబ్బా, ఇది కాపరి కూర్చున్నటువంటి వాగ్దానం. ఇక 35వ అధ్యాయానికి వస్తే అక్కడ శేయరును కూర్చున్నటువంటి ఒక తీర్పును ప్రకటిస్తున్నాడు. శేయరుకు తీర్పును ప్రకటిస్తున్నాడు. చూడండి 35వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను, నరపుత్రుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి
మాట ఎత్తి ఇలాగ ప్రవచించుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా నేను నీకు విరోధినైతిని. ఏమంటే ఏ పర్వతం ఇది? శేయీరు పర్వతం అంటే ఏది? శేయీరు పర్వతం అంటే ఏదోము సామ్రాజ్యము అని అర్థం. శేయీరు పర్వతం అంటే ఏ సామ్రాజ్యం? ఏదోము సామ్రాజ్యం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 3వ వచనం చదువుతుంటాను. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశమున. కదా అర్థమవుతుందండి? శేయీరు దేశం అంటే ఎవరి దేశము? యాకోబు దేశము. యాకోబు అంటే ఎవరు? క్షమించాలి, యాకోబు దేశమున అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన యాషావునొద్ద. శేయీరు దేశముననున్న తన సహోదరుడైన యాషావునొద్ద. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, యాకోబు దేశం వేరు, ఏషావు దేశం వేరు. యాకోబు దేశము ఇశ్రాయేలు దేశము, శేయీరు దేశము యాషావు దేశము. రైట్. ఇంకా క్లియర్గా 33వ అధ్యాయం 16వ వచనం. ఆ దినమున, ఆదికాండమే 33:16. ఆ దినమున యాషావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయెను. యాషావు దేవురు శేయీరు, శేయీరు దేశం. 36వ అధ్యాయం ఆదికాండమే 9వ వచనం. శేయీరు మన్యములో నివసించిన ఏదోమీయుల తండ్రి అయిన యాషావు వంశావళి. అంతే. ఇప్పుడు చెప్పండి, శేయీరు అంటే ఇప్పుడు ఎవరు? యాషావు వంశావళి. దేవుడు ఇప్పుడు శేయీరుకి ఏమన్నాడు? శేయీరు పర్వతమా నేను నీకు విరోధిని. ఎందుకంటే రండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 18వ వచనం. ఏదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు. అంతే. ఏదోమును శేయీరును అంటే ఏదోము శేయీరు ఒకటే. ఏదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు. కాబట్టి ఏమన్నాడు? రండి ఇప్పుడు వచ్చాను మరలా యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేయాలి. 35వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. దానికి మాట ఎలుగెత్తి ఇలాగ ప్రవచించుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, శేయీరు పర్వతమా నేను నీకు విరోధినైతిని. ఎందుకు విరోధనయ్యాడు? 5వ వచనం. ఎందుకు విరోధయ్యాడు? 5వ వచనం. ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ. చెప్పండి, ఎందుకు శాపం? పగ. ఎవరి పట్ల? ఇశ్రాయేలీయుల పట్ల. పగ ఎంతకాలం? చూడండి అక్కడ ఎంతకాలం అని చెప్పాడు? ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ. పగ ఎంతకాలం నుంచి? ఎడతెరిపి లేదంట పగకి. అర్థమవుతుందా? పగకి ఎడతెరిపి లేదు. అయ్యి బాబోయ్, ఎడతెరిపి లేకుండా కురిసేస్తున్నారా వర్షం అంటారు చూసారా? శేయీరు మన్యములో కూడా అనగా ఏషావు వంశములో కూడా ముఖ్యమైనటువంటి దుర్మార్గం ఏంటంటే పగ. కాబట్టి అన్నాడు, వారి ఎడతెగని పగను బట్టి నేను వారికి శాపం, విరోధిని. కాబట్టి చెప్పాడు అక్కడ, నేను విరోధినయ్యాను అన్నాడు. ఇక్కడ 36వ అధ్యాయానికి వస్తే ఇశ్రాయేలు పర్వతాలకు ఆశీర్వాదం చెప్తున్నాడు. చూడండి 36వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచించుము, ఇశ్రాయేలు పర్వతముల వారా యెహోవా మాట. ఇక్కడ 35వ అధ్యాయంలోనేమో ఏదోము పర్వతానికి విరోధిగా ఉండి మాట్లాడాడు. 36వ అధ్యాయంలో ఇశ్రాయేలు పర్వతాలకు ఆశీర్వాదం చెప్తున్నాడు. 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు
అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. మీరు అవమానం పొందారు నిజమే, అన్యజనులు అవమానం పొందారు నిజమే. మీరు పొందిన అవమానాన్ని బట్టి నాకు కోపం వస్తుంది, నాకు రోషం వచ్చింది అంటే మిమ్మల్ని క్షమించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను రోషం తెచ్చుకున్నాను అని చెప్పి అంటాడు. 9వ వచనం, నేను మీ పక్షమున ఉన్నాను కదా. నేను అమ్మ విన్నారా, ఇశ్రాయేలు పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. 35వ అధ్యాయములో 3వ వచనములో నేను మీకు విరోధిని అన్నాడా. ఈ పదాలు రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి మీరు. 35:3లో నేను మీకు విరోధిని అన్నాడు. ఎవరితోటి? శేయీరు పర్వతాలతోటి. 36వ అధ్యాయం 9వ వచనములో నేను మీ పక్షమున ఉన్నాను అన్నాడు. ఎవరితోటి? ఇశ్రాయేలు పర్వతాలతోటి. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మనం శేయీరు పర్వతమా ఇశ్రాయేలు పర్వతమా? యాషావు సంతానం పగ కార్పణ్యం కక్ష లోపల పెట్టుకుంటే నేను మీకు విరోధిని అంటాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు పర్వతంగా మారితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? నేను మీ పక్షమున ఉన్నాను అన్నాడు. 11వ వచనం, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వముననున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ప్రతిసారి మనం వాగ్దానాల్లో చూస్తూ ఉంటాం ఈ మాట. జనవరి నెల వచ్చిందంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తానని చెప్పి చదివేసుకుంటాం. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు పర్వతాలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం. 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము, మీ అపవిత్రత మొత్తం పోవడానికి నేను మీ మీద శుద్ధ జలము చల్లుతాను. 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలిగి చేసేదను. రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. ఇది 36వ అధ్యాయం. 35వ అధ్యాయం శేయీరు పర్వతం, శాపగ్రస్తమైన పర్వతం. 36వ అధ్యాయం ఇశ్రాయేలు పర్వతం, ఆశీర్వాదకరమైన పర్వతం. ఇక 37వ అధ్యాయం ఎండిపోయిన ఇశ్రాయేలీలకు జీవము. 37వ అధ్యాయము ఎండిపోయిన ఇశ్రాయేలీలకు జీవం. చూడండి 37వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపింపగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు తెలుసండి? ఇప్పుడు అమ్మా అందరికీ ఒక మాట, చిన్న మాట గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఒకవేళ పిల్లలు కొంచెం అల్లరి చేస్తే బయటికి తీసుకెళ్ళి కూసేపు అటు ఇటు తిప్పి మళ్ళీ వచ్చి కూర్చోండి. కాన్సన్ట్రేషన్ పోకుండా చూసుకోండి. రైట్. ఇశ్రాయేలీలు ఏ స్థితిలో ఉన్నారు? ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు ఇస్తాను అంటే ఒకప్పుడు జీవం ఉన్న ఎముకలేవి, ఇప్పుడు ఏమైనాయి? ఎండిపోయాయి. ఎండిపోయిన ఎముకలు, ఇశ్రాయేలీలు ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు. ఆ ఎండిపోయిన ఎముకలకు తిరిగి దేవుడు ఏమిస్తానన్నాడు? జీవం ఇస్తానన్నాడు. ఎలా ఇస్తానన్నాడు? ఆత్మ ద్వారా. ఎలా ఇస్తానన్నాడు? ఆత్మ ద్వారా కదండి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు. ఎవరు? ఎండిపోయిన ఇశ్రాయేలీలు మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి ఏం రప్పిస్తాను? గమనిస్తున్నారా? నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తాను. నిజమే, మనం కూడా ఎండిపోయినట్టుగా ఉన్నాం కదా. 107వ కీర్తన 35వ చరణం, 107:35. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి కదా. ఆయన ఎలా మారుస్తాడు? ఎండిపోయిన వాటిని నీటి ఓటలుగా మారుస్తాడు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని
ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నాయనా నేను ఎండిపోయాను అని అడగండి, ప్రభువుకి చెప్పండి. ప్రభు ఏం చేస్తాడు? ఎండిపోయిన నేలను నీటి ఓటల చోటుగా మారుస్తాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 32:2. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలె, గాలివానకు చాటైన చోటు వలె ఉండును. ఎండిన చోట నీటి కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను, ఎండిన చోటున నీటి కాలువల వలెను. ఇప్పుడు ఎముకలు ఎలాగున్నాయి? ఎండిపోయాయి. ప్రభు ఏమన్నాడు? నేను మరలా తిరిగి జీవాన్ని ఇస్తాను. యెషయా గ్రంథమే 35వ అధ్యాయం, యెషయా గ్రంథమే 35వ అధ్యాయం 1వ వచనం చూడండి. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఎండిపోయిన దాన్ని పుష్పింపచేసేవాడు కదా. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇశ్రాయేలీయులు ఎండిపోయిన వారిగా ఉన్నాడు, దాని ప్రభు అంటున్నాడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అదే 7వ వచనం చదవండి, 35వ అధ్యాయం 7వ వచనం. ఎండమాములు మడుగులగును కదా, ఎండమాములు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. ఏమండి? ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. గమనిస్తున్నారా? దేవుడు మనల్ని ఎండిపోయినట్టుగా ఉంచేవాడు కాదు. దేవుని ఆత్మకు మనం లోబడితే, దేవుని ఆత్మకు మనం అవకాశం ఇస్తే, దేవుని ఆత్మ మనలో కార్యం చేయడానికి మనం లోబడితే ఖచ్చితంగా మన జీవితాలను ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీటి బొగ్గలుగా చేస్తాడు. ఇవి కేవలం ఎండిపోయాయి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయబడను. అక్కడి నుంచి పట్టుకోండి. పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లును. అంతే, ఎండిపోయిన చెట్టు వికసించేలా చేసేవాడిని నేనే. యేసుప్రభు వారు ఆకలి వేసి ఒక అంజూరపు చెట్టు వైపు చూశాడు. ఆకులే కానీ కాయలు లేవు. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఇంకెప్పుడు కాయకుందువుగాక అన్నాడు. అంతే, ఒక్క మాట. మరలా తిరిగి పొద్దున వచ్చేటప్పటికి ఏమైపోయింది? అది ఎండిపోయింది. ఇదేంటి దేవుడికి ఎంత కోపమా? కోపమే. ఎందుకు కోపమో తెలుసా? అంజూరపు కాయ ఆకు ఉందంటే ఆకు పక్కనే ఉండాలి, కాయ ఉండాలి. ఇదేం చెప్తుంది? ఆకే చూపెడుతుంది కానీ కాయ చూపించట్లా. అంటే జనాలను ఏం చేస్తుంది? ఇది మోసం చేస్తుంది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఏమన్నా నిజాయితీగా ఉంటే దేవునికి ఎప్పుడు ఇష్టమే. మోసం చేస్తేనే ఆయనకు కోపం. నువ్వు భర్తను మోసం చేసినా, భార్యను మోసం చేసినా, అన్నదమ్ములు మోసం చేసినా, అక్క చెల్లెని మోసం చేసినా, మోసం చేస్తే ఆయనకు కోపం. ఆకుందంటే పక్కన కాయ ఉండాలి కదా. ఆకులు ఉన్నాయంటే కాయలు ఉన్నాయనుకున్నాడు ఆయన. దగ్గరికి వెళ్ళాడు, ఆకు పక్కన ఏమైనా కాయ ఉందేమో తిందామని. ఫలాలు లేని అంజూర మాదిరిని ఉంటావా, ఫలితం లేని భూలోకంలో నీ ఉంటావా, నీవుంటూ ఉంటావా, అలాగే ఉంటావా కదా. నువ్వు అలాగే ఉంటావా? ప్రభు అన్నాడు పచ్చని చెట్టుని ఎండిపోయినట్టుగా చేస్తాడు. కారణం ఏంటి? కారణం లేకుండా ఎండిపోజేయడు. కారణం లేకుండా ఆయన ఎండబెట్టేవాడు కాదు.
అంత మాత్రమే కాదు, ఎండిన చెట్టును ఆయన ఏం చేస్తాడు? పచ్చగా చేస్తాడు. కాబట్టి 37వ అధ్యాయం ఏం చెప్తుంది? ఎండిపోయిన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తాడు. 10వ వచనం, ఆయన నాకు 37:10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై. ఎవరు వీళ్ళు? ఎండిపోయిన వారు ఏమయ్యారు? సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. ఎండిపోయిన వారిని మహాసైన్యముగా చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలంటే కేవలం ఆయన ఆత్మకు మనం ఒప్పుకోవాలంతే, ఆయన ఆత్మ కార్యానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు దేవుని ఆత్మ ఒకవేళ నిన్ను, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతుంటే మనం ఒప్పుకోవాలంతే. ప్రభువుకు మన హృదయాన్ని ఇస్తే ప్రభు ఏం చేస్తాడు? ఎండిపోయిన ఉన్న మన జీవితాలని ఏం చేయగలడు? మరలా తిరిగి నీటి మడుగ్గా చేయగలడు, పుష్పింప చేయగలడు కదా, ఫలింప చేయగలడు. అంత మాత్రమే కాదు, గొప్ప జనముగా చేయగలడు. మీరు చదువుకోండి, చదవడానికి సమయం కాదు. ఎముకలు ఇచ్చాడు, నరాలు ఇచ్చాడు, మూలిగనిచ్చాడు, ఏమండి, తర్వాత మా నరాలతో సంధించాడు, ఒక గొప్ప జనముగా చేశాడు. 37వ అధ్యాయమే 20వ వచనం, ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా, అంతే. ఇది ఏకజనము, ఎండిపోయిన ఎముకలని ఏకజనంగా చేయడం, జీవమిచ్చి ఏకజనంగా చేయడం అనేది 37వ అధ్యాయం యొక్క ఉద్దేశం. ఇక 38వ అధ్యాయం 39వ అధ్యాయము గోగు మాగోగు అనేటువంటి యుద్ధము గురించి చెప్పబడిన మాట. 38, 39 గోగు మాగోగు. చూడండి 38వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తోబాలుకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గురించి ఇలాగ ప్రవచింపుము, మాట ఎత్తి ప్రవచించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషుకును మెషకునకును తోబాలుకునకును అధిపతి యగు గోగు నేను నీకు, ఇందాక శయీరు నేను నీకు విరోధిని అన్నాడు, ఇక్కడ గోగు నేను నీకు విరోధిని. ఇది ఎవరు వీళ్ళు అంటే, వినాలి, వీళ్ళు ఎవరు అంటే దేవుని యొక్క ప్రజల మీదకి తిరుగుబాటు చేసినటువంటి జనాంగం. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. హమాస్ తీవ్రవాదులు ఇశ్రాయేలీలు బలి అర్పించే సమయంలో వాళ్ళందరూ బార్డర్లో ఉన్నప్పుడు, గాజా బార్డర్లో ఉన్నప్పుడు అమాయకులైనటువంటి యవనస్తుల మీదకి రాకెట్లు విసిరి చాలామందిని చంపారు, కొంతమందిని చెరబట్టుకుని పోయారు. అందువల్ల 6-7 నెలలుగా యుద్ధం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. లక్షల మంది చచ్చిపోయారు, 100 మంది కాదు, లక్షల మంది చనిపోయారు. ఇది గోగు. యాక్చువల్గా చెప్పాలంటే చరిత్ర ప్రకారంగా రష్యా దేశం సపోర్ట్ చేస్తుంది. రష్యా ఇప్పుడు దేని మీద యుద్ధం చేస్తుంది? ఉక్రెయిన్ మీద కదా. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది. 38వ అధ్యాయం గురించి చెప్పే మాట అదే. 38వ అధ్యాయం 3వ ప్రపంచ యుద్ధం గురించి చెప్పే మాట. అనగా ఇశ్రాయేలు జనాంగం మీదకి ఇశ్రాయేలీలు కట్టినటువంటి మందిరం, త్వరలో వారు మందిరం కట్టబోతున్నారు. వారికి ఎర్రని దూడ పెయ్య కనిపించాలి. దానికోసం చాలా కాలం వెతికారు. వారికి అమెరికాలో దొరికింది, దాన్ని తీసుకెళ్లారు వాళ్ళు. ఇప్పుడు రబ్బీలు దాన్ని పరిశీలన చేస్తున్నారు. దాన్ని పరిశీలన చేసిన తర్వాత లేవి గోత్రికుడైనటువంటి అహరోను గోత్రం వాడు దాన్ని పూర్తిగా దహనబలి అర్పించాలి. దహనబలి అర్పించిన తర్వాత అర్పించిన దాన్ని ఒక కుండలోకి ఎత్తాలి. ఆ పాత్ర కోసం ఇప్పుడు ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయి, త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఆ త్రవ్వకాలలో ఒక చోట ఆ పాత్ర దొరికిందని రీసెంట్గా ఆర్కియాలజికల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఆ పాత్ర దొరకాలి, ఆ పాత్రలోకి ఎత్తాలి దీన్ని అంతా, ఈ బూడిదంతా. ఆ బూడిదని ఎత్తి శుద్ధ జలం మొదలు పెట్టాలి. ఆ శుద్ధ జలంతో ఇప్పుడు టెంపుల్ మౌంట్ అనేటువంటి ప్రాంతం ఉంది, ఆల్ అలస్కా అనేటువంటి మందిరం ఉంది, టెంపుల్ మౌంట్ అంటారు.
అక్కడ ఇది మా తండ్రిది, ఇది మా తండ్రిది అని కొట్టుకుంటున్నారు. అబ్రహాము సంతానం ఇష్మాయేలీలు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటున్నారు ఆ టెంపుల్ మౌంట్ కోసం. ఆ టెంపుల్ మౌంట్ని మీద 3వ మందిరం కట్టాలి. ఇప్పుడు మీరు చదవండి, చూడండి ఎప్పుడైనా హమాస్ వాళ్ళు తలకు కట్టుకున్నటువంటి ఆ బ్యాండ్ కనుక మీరు చూస్తే టెంపుల్ మౌంట్ బొమ్మ ఉంటుంది, మధ్యలో ఇంటూ ఉంటుంది. అంటే ఏంటి? టెంపుల్ మౌంట్ను కోల్చడానికి వీలు లేదు, అది మాది. కాబట్టి ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి 10 రాజ్యాలు తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ తిరుగుబాటు దేనికి సాదృశ్యం అంటే ప్రభు యొక్క 2వ రాకడకు సాదృశ్యం. రైట్. ఏది ఏమైనా 3 రోజుల్లో మందిరం కట్టగలరంట వాళ్ళు, ఇశ్రాయేలుకు ఉన్న టెక్నాలజీ ప్రకారం. అద్భుతం ఏంటంటే ఈ మందిరాన్ని పడగొట్టండి 3 రోజుల్లో తిరిగి కడతానన్నాడు కదా. అలాగే దేవుడు ప్రభు అన్న మాట శరీరం కోసం అంటే ఇప్పుడు ఇశ్రాయేలు టెక్నాలజీ ఏముందంటే మందిరము కట్టాలంటే 3 రోజులు చాలంట వాళ్ళకి. ఏ స్ట్రక్చర్లో? సొలొమోను కట్టినటువంటి స్ట్రక్చర్లో. సొలొమోను 40 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. 40 సంవత్సరాలు కట్టినటువంటి మందిరాన్ని 3 రోజుల్లో కట్టగలరంట వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు అంత వేగంగా పని జరుగుతోంది, యుద్ధం రెడీగా ఉంది. ఇది ప్రభు చెప్పిన మాట 38వ అధ్యాయం. నేను గోగుకు నేను విరోధిని అన్నాడు. ఎందుకు? 6వ వచనం. గోమేరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కు నుండి తోగర్మాయు అతని సైన్యము జనములు అనేకములు నీతో కూడా వచ్చును. అంటే మొత్తం జనాలందరిని పోగేసుకుని ఇశ్రాయేలు మీదకి వస్తాడు వీడు. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే ఏమండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే 39వ అధ్యాయం 1వ వచనం. మరియు నరపుత్రుడా, గోగును గురించి ప్రవచనమెత్తి ఇట్లనుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తోబాలుకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. 6వ వచనం. నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదికిని అగ్నిని పంపెదను. ఏం చేస్తాడంట? అగ్నిని పంపుతాడంట. ఎన్ని సంవత్సరాలు కాలుతుందంట? 10వ వచనం లేక 9వ వచనం. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించు వారందరూ బయలుదేరి కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు, వాటి వలన 7 సంవత్సరముల అగ్ని మండును. 7 సంవత్సరాలు ఏం జరుగుతుంది? శ్రమలు. ఇది చెప్తున్నాడు. 7 ఏండ్లు ఏం జరగబోతున్నాయి? శ్రమలు. ఈ మధ్యలోనే సంఘం ఎత్తబడుతుంది, అది గమనించాలి. 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే సంఘము ఎత్తబడుతుంది. సంఘానికి 7 ఏండ్లు పెండ్లి విందు జరుగుతుంది. కింద భూమి మీద 7 ఏండ్ల ఏం జరగబోతున్నాయి? శ్రమలు జరగబోతున్నాయి. ఇది 39వ అధ్యాయంలో మనకున్న మాట. ఒక్క మాట మీకు క్లారిటీ కోసం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. 7వ వచనం కూడా చదువు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడును. భూమి దిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. మళ్ళా గోగు మాగోగోళ్ళు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోగేసుకుంటాడంట. ఎవడో? సాతానుగాడు. ఇది 1000 ఏండ్ల పాలన తర్వాత మరలా జరిగే యుద్ధం. 7 ఏండ్ల యుద్ధమేమో ఇశ్రాయేలుతో జరిగే యుద్ధం. 1000 ఏండ్ల పాలనలో 1000 ఏండ్ల పాలన తర్వాత సాతానుడు వాడు 1000 ఏండ్లు ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు మరలా సాతానుగాడికి తాళం తీశాడు, బయటకు వచ్చాడో, ఇప్పుడు మళ్ళీ ఎవరిని పోగేసుకున్నాడు? ఒరే, మీరు ఆల్రెడీ చావు దెబ్బతిని ఉన్నారు, నా కూడా రండి, నేను మీకు గొప్ప విజయం ఇస్తానని చెప్పి జనాలందరం పోగేసుకొస్తాడు. ఆఖరికి ఏమైంది? వాడు పోయాడు, గోగు మాగోగు వారు పోయారు. వీరందరూ కూడా నష్టానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, ఈ 39వ అధ్యాయంలో ప్రపంచ యుద్ధము గురించినటువంటి మాటలు రాయబడ్డాయి. 38, 39. ఇక 40వ అధ్యాయానికి వచ్చేయండి. 40వ అధ్యాయంలో 40 నుంచి 43 అధ్యాయాలు నూతన మందిరము. 40 నుంచి 43 అధ్యాయాలు ఏమంటే చెప్పండి, ఏంటి? నూతన మందిరము. ఎలాగా? 40 అధ్యాయంలో
దర్శనము. చదువుతున్నాను చూడండి, 40వ అధ్యాయం మొదటి వచనం. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్క వచనం చదివితే చాలు. 40వ అధ్యాయం మొదటి వచనం. చెరలో వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణమును కొల్లబోయిన 14వ సంవత్సరమున ఆదనముననే యెహోవా హస్తము నా మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు, ఇది దర్శనం. 3వ వచనములో, అక్కడ నుండి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను, అతడు మెరయుచున్న ఎత్తడి వలె కనబడెను. రైట్. 40వ అధ్యాయం దేవుని దర్శనం. 40 నుంచి 43 అధ్యాయాలు న్యూ టెంపుల్, కొత్త మందిరం కట్టబడుతుంది, న్యూ టెంపుల్. 41వ అధ్యాయంలో ఆలయ దర్శనం. చూడండి, 41వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతడు నన్ను ఆలయమునకు, ఇందాకేమో 40వ అధ్యాయంలో దేవుని దర్శనం, 41వ అధ్యాయంలో ఆలయ దర్శనం. ఆలయ దర్శనంలో 24వ వచనం చూడండి, 41:24. ఒక్కొక్క వాకిలి, ఆలయంలో ఏమున్నాయి? వాకిళ్ళు ఉన్నాయి. 42వ అధ్యాయం 3వ వచనం చూడండి, 20 మూరల గల లోపటి ఆవరణమునకు ఎదురుగానున్న బయట ఆవరణపు చప్టా. గమనిస్తున్నారా? వాకిలి ఉంది, చప్టా ఉంది. అయితే న్యూ టెంపుల్ అంటున్నాను కదా, 40వ అధ్యాయంలో దేవుని దర్శనం కనపడింది, 41వ అధ్యాయంలో ఆలయ దర్శనం కనబడింది, 42వ అధ్యాయంలో కూడా ఆలయ దర్శనమే. 43వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే పూర్వము కోల్పోయిన మహిమ తిరిగి ఆలయంలో ప్రవేశించింది. చూడండి, 43వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతడు తూర్పు తట్టు చూసి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. 4వ వచనం. తూర్పు తట్టున చూచి గుమ్మ మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణములకు తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండెను. కాబట్టి క్రొత్త మందిరము ఏం చేయబడింది? మహిమతో నింపబడింది. ఇది గతంలో ఏమైంది? మందిరములో మహిమ పోయింది. ఎలా పోయింది? ఒక వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలచెను కదా. 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. 11:23. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండపైగా, అంతే. మందిరం నుంచి బయటకు వచ్చింది, బయట నుంచి ఎక్కడికి ఎక్కింది? కొండ మీద ఎక్కింది. అక్కడి నుంచి చూడండి, ఈ 11వ అధ్యాయం నుంచి ఈ 43వ అధ్యాయం వరకు ఏమి లేదు అమ్మా. 11వ అధ్యాయం నుంచి ఎన్ని అధ్యాయాల వరకు? 43 అధ్యాయాల వరకు ఏమి లేదు? మహిమ లేదు. మరి ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? మహిమ లేని స్థలంలో మహిమను ఇవ్వాలనా వద్దా? ఇవ్వాలి. మహిమ లేని స్థలంలో తిరిగి మహిమను ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి దేవుడు మరలా తిరిగి 43వ అధ్యాయంలో మహిమనిచ్చాడు. ఇక 44 నుంచి 46 అధ్యాయంలో నూతన ఆరాధన. 44 నుంచి 46 అధ్యాయాలు నూతన ఆరాధన. చూడండి, 42వ అధ్యాయం, 44వ అధ్యాయం 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును అన్నాడు. 4వ వచనం. అతడు ఉత్తరపు గుమ్మపు మార్గమున మందిరమునకు ఎదుటను నన్ను తోడుకుని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండి ఉంటే నేను చూచి సాగిలపడగా కదా. సాగిలపడడం అంటే ఏంటి? క్రొత్త ఆరాధన, కొత్త మందిరములో ఆరాధన. సాగిలపడ్డా, నేను చూచి సాగిలపడగా అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరొక మాట మీ జ్ఞాపకానికి తెస్తాను. క్రొత్త మందిరములో క్రొత్త ఆరాధన మనం చూస్తున్నాం. 45వ అధ్యాయంలో దేవుడు వారందరికీ దేశాన్ని విభజించి ఇచ్చాడు. 45వ అధ్యాయంలో చూడండి, మీరు చీట్లు వేసి దేశమును విభాగించవలెను. 45వ అధ్యాయంలో ఏం చేశాడు?
దేశాన్ని చీట్లు వేసి ఇచ్చాడు. 46వ అధ్యాయంలో ఆరాధన ఎలా చేస్తున్నారో చూడండి. 46వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ వచనం. మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి, అందుకనే ఆరాధన పాట పాడేటప్పుడు కాస్త నిలబడి పాట పాడదామని అనుకున్నది. అందుకే నిలవబడి ఏం చేశారంట? యెహోవాకు ఆరాధన. రైట్, గమనించాలి. 40 నుంచి 43 అధ్యాయంలో కొత్త మందిరం చూసాము. 44 నుంచి 46 అధ్యాయాల్లో కొత్త ఆరాధన చూసాం. ఇక 47, 48 అధ్యాయాల్లో ఏమండి? క్రొత్త స్వాస్యము. 47, 48 అధ్యాయాల్లో కొత్త స్వాస్యము. 47 అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే గడప కింద నుంచి నీళ్ళు ఇచ్చాడు. వారు ఈదలేనంత ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చాడు. 12 నెలలకు కాపులు ఇచ్చాడు. 12వ వచనంలో చూడండి, 47, 12లో నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమునకు సకలమైన జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు. ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాం. నెలకొక కాపు చొప్పున 12 కాపులు. ఇది పరలోక రాజ్య వైభవాన్ని చూపిస్తుంది. పరలోక రాజ్యంలో ఏమండి నెల నెలకి కాపు. కాపు మానదు, ఆకు వాడదు, కాపు మానదు. 12 కాపులు. ఈ జలం ఎక్కడికి వెళితే ఆ జలచరాలన్నీ బతుకుతాయని 9వ వచనంలో చెప్పాడు. వడిగా పారు అనేది వచ్చు చోటలా జలచరములన్నీ బ్రతుకును. కాబట్టి క్రొత్త స్వాస్యం ఏంటి? జీవము. గమనిస్తున్నారా? క్రొత్త స్వాస్యం ఏంటి? జీవం. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. కొత్త మందిరము, క్రొత్త ఆరాధన, క్రొత్త స్వాస్యం. క్రొత్త స్వాస్యం ఏంటి? చావా జీవమా? తర్వాత కాపు, ఫలము, శ్రేష్టమైనది ఫలాలు ఇస్తాడు. 48వ అధ్యాయంలో అన్ని గోత్రాల గురించి చెప్పాడు. 48వ అధ్యాయం 1వ వచనంలో దానియులకు ఒక భాగం అన్నాడు. 2వ వచనంలో ఆషేరీల భాగం అన్నాడు. అదే 2వ వచనంలో నఫ్తాలి భాగం అన్నాడు. 5వ వచనంలో మనషే భాగం అన్నాడు. 6వ వచనంలో ఎఫ్రాయిముల భాగం అన్నాడు. అదే 6వ వచనంలో రూబేనీయుల భాగం అన్నాడు. 7వ వచనంలో యోదావారి భాగం అన్నాడు. 10వ వచనంలో యాజకుల భాగం అన్నాడు. 13వ వచనంలో లేవీయుల భాగం అన్నాడు. 15వ వచనంలో గ్రామకంఠం అన్నాడు. 19వ వచనంలో ఏ గోత్రమైనా అన్నాడు. 22వ వచనంలో బెన్యామీనీల సరిహద్దు అన్నాడు. 24వ అధ్యాయంలో షిమియోనీయుల సరిహద్దు అన్నాడు. 25వ వచనంలో ఇశ్శాఖారుల సరిహద్దు అన్నాడు. 26లో జబూలీనీలు అన్నాడు. 27లో గాదు అన్నాడు. ఇవన్నీ చెప్పి 30వ వచనానికి వచ్చేయండి. 40వ అధ్యాయం 30వ వచనం. పట్టణ స్థాన వైశాల్యం ఎంతనగా ఉత్తరమున 4500 కొలకరల పరిమాణము. ఇశ్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మమునకు పేళ్ళు. అబ్బా వినాలి, అయిపోయిందండి. ఇప్పుడు పట్టణానికి వెళ్ళిపోయారు. నువ్వే పట్టణంలో ప్రవేశించాలి, ఎక్కడ ప్రవేశించాలంటే నీకు గోత్రం ఉందా, గోత్రానికి పేరు ఉంది అక్కడ. పట్టణంలోకి వెళ్ళిన తర్వాత గోత్రాన్ని చూసుకోవడం, ఆ గోత్రాన్ని బట్టి నువ్వు వెళ్ళడం. నేను అంటాను, అసలు మనకి స్థలం ఉందా? అర్థమవుతుందా? ఎన్ని గోత్రాలు ఉన్నాయో 12 గోత్రాలు. 12 గోత్రాలకి దేవుడు ఏం చేశాడు? 12 గుమ్మాలు ఇచ్చాడు. అందరికీ అన్ని స్థలాలు ఇచ్చాడు. అసలు మనకు పరలోకంలో స్థలం ఉందా? వెళ్తామా? వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు ఆత్మకు లోబడాలి. 37వ అధ్యాయం కదా. దేనికి లోబడాలి? ఆత్మకు లోబడాలి. ఆత్మకు లోబడితే మనకు దేవుడు ఏమిస్తాడు? జీవాన్ని ఇస్తాడు. జీవాన్ని ఇచ్చి మన జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. ఒక నూతన మందిరపు స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తాడు. నూతన ఆరాధన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అప్పుడు నూతనమైన స్వాస్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇది యెహెజ్కేలు గ్రంథంలో టూకీగా మనం నేర్చుకునే పాఠం. నేను అంటాను, ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రం దగ్గరికి వెళ్ళి లోపల ప్రవేశిస్తారు. ప్రభు రమ్మంటాడా, పొమ్మంటాడా? ఆశీర్వదింపబడిన వారలా మీకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపాటు ఉంది. ఇశ్రాయేలీయులందరికీ దేవుడు సిద్ధపరిచాడు. మనకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే మనం ఏం చేయాలంటే భూలోకంలో ఉండగానే యేసు ప్రభుకి, ఆయన ఆత్మకు మనము స్థానము ఇవ్వాలి. ప్రభువా, నన్ను నూతన సృష్టిగా మార్చండి, నూతన ఆత్మని ఇస్తాను, నూతన శరీరాన్ని ఇస్తాను, నూతన జీవితాన్ని ఇస్తాను అన్నాడు.
నూతన జీవితాన్ని పొందుదాం. ఆ పరలోక రాజ్యంలో మన స్వాస్యాన్ని పొందుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. యెహెజ్కేలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తూ అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.